ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుకే ముఖ్యాంశాలు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి. తూర్పు రాజగోపురం వద్ద స్వామివారికి ప్రత్యేకంగా పూల అలంకరణ. రంగంపేట ఏడీబీ రోడ్డు రహదారి మార్గాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. పనుల పురోగతిని వివరించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. భక్తులతో కిటకిటలాడిన వైష్ణవాలయాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు, స్వామివారికి, అమ్మవార్ల వస్తు విగ్రహాలకు వివిధ రకములైన సుగంధభరిత పుష్పములతో అలంకరించి శేషవాహనంపై ఆసీనులు కావించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని అందించారు. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి ప్రధాన దర్శనం అనంతరం యంత్రాలయ దర్శనం చేసుకునే విధంగా భక్తులకు ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విచ్చేయ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తెల్లవారుజామున 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు. అలాగే తూర్పు రాజగోపురం వద్ద స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణతో అలంకరించి స్వామివారికి దర్శన భాగ్యాన్ని భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేర్ల సుబ్బారావు, ఏసీసీహెచ్ రామ్మోహనరావు, ఏఈఓలు కొండలరావు, దామిర కృష్ణారావు, పర్యవేక్షణాధికారులు సుబ్రహ్మణ్యం, కోటమర్తి సతీష్, ఐవి రామారావు, కంచిమూర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః జగత్ సర్వం దృశ్యతే శ్లోకతే బహిష్కరత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః జరగాల నడవాలి. చలో చలో భయ్యా, చలో చలో జరగాలి. మీరు రారా పైచాట్ చలో आए 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 తెలుగు హిందీ
ఇదంతా హిందీ తెలుగు ఓన్లీ హిందీ రావాలి అమ్మా మీరు కూడా జరగండి అమ్మా జరగండి చెప్తారా రావాలి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రంగంపేట ఏడీబీ రోడ్ రహదారి మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రహదారి మార్గంలో ఎస్ రాజాపురం వద్ద జరుగుతున్న కల్వర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రికి పనుల పురోగతికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి వివరించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా వేమగిరి వద్ద గేమ్ చేంజర్ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమాన్ని హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్ మణికంఠ ప్రమాదానికి గురై మరణించిన ప్రాంతం రంగంపేట మండలం ముకుందావర గ్రామం వద్ద సంఘటన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పటేల్ ఇతర అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. తొలుత విమానాశ్రయం వద్ద ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీవి అశోక్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. ముందుకెళ్ళమాక ముందుకెళ్తే కెమెరా ముందుకెళ్తే కెమెరా లాక్కుపోతుంది అది జాగ్రత్త బాబాయ్ కింద పడతావు మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళా నీ వల్ల మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోతారు అలాగే చల్లదు కాకినాడ ఎంపీ తంగళ దేశం 3 నిమిషాలు చేరుకుంటారు. రాజమండ్రి వచ్చేసరికి ఇప్పుడే కాకినాడకి ఇక్కడ పరిస్థితులు పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఏడీబీ ఉంటుందో రాజనగరం నుంచి ఇటు అలాగే బస్ సార్ ఆగారు సార్ ఆగారు సార్ ఆగారు సార్ ఆగారు సార్ ఆగారు సార్ సార్ అంతే అంతే సార్ అంతే సార్ అప్పుడు అంతే సార్ అంతే సార్ ఇంకా లేదు సార్ జస్ట్ ఇప్పుడు దిగింది సార్ కార్ ఆగి ఆ కుటుంబాలు కూడా పరామర్శించారు. నాయకులు కూడా ఏడీబీ రోడ్లో ప్రయాణించి రోడ్డు పరిస్థితి కూడా ఎలా ఉందో పవన్ కళ్యాణ్ అదే రోజు ప్రయాణించారు. అందరూ భాగంగానే ఈరోజు ఇక్కడికి వస్తూ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ ఘటనా స్థలాన్ని ఎవరైతే పరిశీలించారు. మొత్తం ఈ ప్రమాద స్థలం ఎలా ఉంది అది ఏడీబీ చేపట్టలేదు. దీంతో మొత్తానికి ప్రభుత్వం
వచ్చాక గత 3 నెలల నుంచి పనులు కొన్ని దేవస్థానం వాహనాలు గత ప్రమాదం జరిగింది. నిర్ధారించిన మరణించిన విధంగా పవన్ కళ్యాణ్ ముందు ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాలు చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో ఇక్కడ గోకులాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అయితే ముందుగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పడంతో ఇక్కడ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రమైన రాయవరంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వేకువజాము నుండి బారులు తీరి ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి కమిటీ సభ్యులు పులగం శ్రీనివాసారెడ్డి, మందల షాపు శ్రీను, సత్తి సుబ్బారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, పిఎస్ఆర్ తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెదురుపాక విజయదుర్గా పీఠంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. పీఠాధిపతి గాడ్ తొలుతగా ఉత్తర ద్వారాన్ని తెరచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ ఏకాదశి పర్వదిన పూజా ఫలితాన్ని భక్తులకు ఉద్బోధించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తుల పీఠానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం భారీ అన్నప్రసాద వితరణ గావించారు. ఇక్కడే
కాకినాడ జిల్లా పెద్దాపురం వైకుంఠ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పెద్దాపురం మండలం తొలి తిరుపతి శృంగార వల్లభ ఆలయానికి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారాన దర్శనం కల్పించారు. ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన ఈవో వడ్డీ శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు. గ్రామ సర్పంచి మోయిల కృష్ణమూర్తి నేతృత్వంలో భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సిఐ టి క్రాంతి కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐవి మౌనిక బందోబస్తు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానాన్ని విద్యుత్ దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చి ఆవేశపడితే ఇంకేమవుతుంది? దేవుడి గురించి చాలా ఆవేశం ఏదో మన నా పేరున్న ఫీలింగ్ తప్ప రండి, దర్శనం అయిపోయి రండి, అలా రండి, జరగండి. అమ్మా మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారమ్మా? అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుపాలెం మలికిపుర గ్రామ పరిసరాల్లో ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జి పనులు పునఃప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి శంకరగుప్తం డ్రైన్ పై తూర్పుపాలెం, గుడపల్లి, పల్లెపాల గ్రామాలను కలిపేందుకు ప్రత్యేకంగా నిర్మించబడింది. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఈ బ్రిడ్జి పనులను పునఃప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం 4.30 కోట్ల రూపాయలతో అమలవుతుంది. ఈ బ్రిడ్జి పనులు పూర్తయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అప్రోచ్ రోడ్డు పనులు ఆగిపోయాయి. అయితే ప్రస్తుతానికి ఆ సమస్యలు తొలగించిపోవడంతో పనులు ఈ నెల చివరిలో తిరిగి ప్రారంభమవుతాయని, అలాగే మరొక 2 నెలల్లో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి 5-6 గ్రామాల ప్రజలకు రోజువారీ ప్రయాణం సులభం చేయడంతో స్థానికులు ఈ పనుల పునఃప్రారంభమై ఆహ్లాదం వ్యక్తం చేస్తున్నారు. లేకుండా బాబు నువ్వు పరమేశ్వర పట్టండి. గుడ్
గత 8 సంవత్సరాలుగా ఈ శంకరగుప్తం డ్రైన్ మీద కడుతున్న బ్రిడ్జ్ తూర్పుపాలెంలో బ్రిడ్జ్ కట్టాము, అప్రోచ్ రోడ్లు కంప్లీట్ కాలేదు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదైతే ఉందో ఇది ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది. ఇక్కడ కారణాలు ఏమైనప్పటికీ కూడా కాస్త ఈ అప్రోచ్ రోడ్డు విషయంలో కొన్ని కలహాలు రావటం, దానివల్ల ఈ అప్రోచ్ రోడ్లో ఉన్న రైతులు ఎవరు, ఎంత ల్యాండ్ ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, అలైన్మెంట్ ఏంటి, ఇలాంటి విషయాల్లో కొంత అసంతృప్తికరంగా ఉండటం వల్ల ఈ అప్రోచ్ రోడ్డు ఆగిపోయింది. దీనివల్ల ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో, ప్రజలకు ఓపెన్ చేయాలో అది గత 8 సంవత్సరాలుగా ఆగిపోవటం ఇక్కడ చాలా విచారించదగ్గ విషయం. ఇక్కడున్న కొన్ని విలేజెస్ చూసినట్టయితే ఇటు 4-5 గ్రామాలు, అటు 4-5 గ్రామాలు కలపటానికి ఇదొక మంచి బ్రిడ్జ్ ఇది. అయితే ఇది గత చాలా కాలంగా ఆగిపోవటం, అదే ఇప్పుడు మళ్ళా మనం ఇప్పుడు పునఃప్రారంభించుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు అందరూ కూడా, నేను ఇరు పార్టీలు కానీ లేకపోతే ఇరు వర్గాలు కానీ వీరందరితో కూడా మాట్లాడటం జరిగింది. నిన్నే మాట్లాడాను, గతంలో మాట్లాడినప్పుడు కూడా రాత్రి ఒకసారి వీరందరితో డిస్కస్ చేయటం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. బ్రిడ్జి కావాలని అందరూ అడుగుతున్నారు, కానీ చిన్న చిన్న కలహాలు. అయితే ఇవన్నీ రిజాల్వ్ చేసుకుని ఈ రోజున బ్రిడ్జి చేద్దాం, అప్రోచ్ రోడ్డు ఫినిష్ చేద్దాం అనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఇది శంకుస్థాపన చేసుకోవటం, మళ్ళా రీస్టార్ట్ అన్నట్టు, శంకుస్థాపన అంటే కూడా లేదు, ఇది మళ్ళా రీస్టార్ట్ చేసి పనులు కంప్లీట్ చేసుకొని ఒక రెండు నెలల్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఇది ప్రజా సౌకర్యార్థం ప్రజల కోసం ఉపయోగించుకోవటానికి సరైన ఒక మంచి బ్రిడ్జి రోడ్డుగా వాడుకోవటానికి వీలవుతుందని చెప్పి ఇది ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అయ్యి ఎలాంటి ఇబ్బందులు కలిగజేయకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా సహకరిస్తున్న నాయకులందరికీ, అటు తెలుగుదేశం, జనసేన, అలాగే మిగిలిన కూటమి నాయకులందరికీ కూడా, అలాగే కొంతమంది బ్రహ్మాజీ లాంటి వారు కూడా ఉన్నారు, ఆడబాల బ్రహ్మాజీ లాంటి వారు, వీరందరికి కూడా నేను పర్టికులర్గా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ కోఆపరేషన్కి నేను చాలా కృతజ్ఞుడిని. మీరందరూ నేను ఇది ప్రారంభిద్దామని చెప్పి నేను ముందుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా సహకరించారు. కాబట్టి మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డు త్వరితగతిన 2 నెలల్లో పూర్తి చేద్దామని, ప్రజల కోసం ఓపెన్ చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇలా వైకుంఠం శ్రీహరి సాకేత మందిరంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పూజలు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని పల్లిపాలెగ్రామంలో వెంచేసి ఉన్న శ్రీహరి సాకేత నిలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడం, ఏకాదశి పర్వదినం కూడా కలిసి రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి కారణంగా భక్తులు ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల కోనసీమ తిరుపతి వాడపల్లి ఆలయ నమూనాతో పల్లెపాల నిర్మించిన శ్రీహరి సాకేత మందిరం దినదిన ప్రవర్ధమానంగా ప్రసిద్ధి చెందుతుంది. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు అందుకునే శ్రీవారిని ఏకాదశి ఇతర పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాన్ని కమిటీ సభ్యులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు. మంగళం కౌసలేంద్రాయ మణియ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
మంగళాశాసనపేర్మదాచార్య భోగమే సర్వేశ్వ భోగే ఆచార్య స్మృదాయ మంగళం శ్రీ సమేత శ్రీ కేశవస్వామిదేవతాభ్యో నమః ఆనంద కర్పూర నిరాజనం దర్శయామి నిరాజనం సమర్పయామి గోవింద 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 లైన్ లైన్ नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय कुबेराय वै श्रवणाय महाराजाय नमः वर्धमानश्रवणं भवतिर्घमायः आयुद्धाग्रे अभिषामदानाकृतप्रतीकाकृतयोनिदेधे कृतं वेत्वा मधुजादिगव्यं विदेव कृतवृक्षतान् दिवं शोभनः कल्याणः समेत वेंकटेश्वर देवता संपूर्ण ग्रह आयुरारोग्यैश्वर्या विष्णुकाम्यार्थं सर्वाभीष्टपुलिस्तु सर्वस्वाभियोस्तु अलविरमङ्गावत्पाद समेत वेंकटेश्वर देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु स्वामी अन्नप्रसाद కూడా తిరిగారు స్వామి మీరు గోపాలకి ఇచ్చారు 100 రూపాయలు అన్నప్రసాదాలకు చేరడానికి ఇచ్చారు స్వామి వారిని వారి కుటుంబాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ధనుర్మాసం ఈరోజు ఉత్తరముఖ స్వామి ద్వారా స్వామివారికి దర్శనం అద్భుతం స్వామి ఈ రోజు మనంతా ఆలయ ప్రాంగణంలో ఉండే కారణం భగవంతుడికి ఆగబాబు గారు 100 రూపాయలు అన్నప్రసాదానికి ఇచ్చారు స్వామి వారిని వారి కుటుంబాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా కాపాడి పంపుతున్నాం ఎవరైతే అన్నదానం చేస్తున్నారో స్వామి ఈరోజు పల్లిపల్లిలో శ్రేష్ఠగిరి మధ్యలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి. తూర్పు రాజగోపురం వద్ద స్వామివారికి ప్రత్యేకంగా పూల అలంకరణ. రంగంపేట ఏడీబీ రోడ్డు రహదారి మార్గాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. పనుల పురోగతిని వివరించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. భక్తులతో కిటకిటలాడిన వైష్ణవాలయాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.